నమస్తే మిత్రులారా. విటమిన్ బి12 గురించి మన మధ్య చాలా గందరగోళం ఉంది. శాకాహారంలో బి12 ఉండదా? కేవలం మాంసాహారంలోనే ఉంటుందా? లోపిస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ వీడియో ద్వారా స్పష్టమైన సమాధానాలను తెలుసుకుందాం. బి12 మన శరీరానికి చాలా అవసరమైన సూక్ష్మ పోషక పదార్థం. ఇది రక్తం సరిగ్గా తయారవడానికి, నరాలు దెబ్బతినకుండా ఉండడానికి, మెదడు సక్రమంగా పనిచేయడానికి అవసరం. విటమిన్ బి2 సహజంగా ఎక్కువగా ఉండేది మాంసాహారంలోనే. చేపలు, మాంసం, కాలేయం, గుడ్లు, పాలు, పెరుగు ఇవన్నీ బి12కు మంచి వనరులు. ఇది చాలా మందికి తెలియని నిజం. ఆకుకూరలు, పండ్లు, పప్పులు, బియ్యం, గోధుమల్లో సహజంగా విటమిన్ బి12 ఉండదు. బంగాళదుంప, పాలకూర, అరటి పండ్లలో చాలా తక్కువ మొత్తంలో బి12 ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నప్పటికీ ఆ పరిణామం ఏమాత్రం సరిపోదు. శాకాహారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మార్కెట్లో బి12 కలిపిన ఫోర్టిఫైడ్ ఆహారాలు లభిస్తున్నాయి. ఫోర్టిఫైడ్ బియ్యం, గోధుమ, మొక్కజొన్న, బి12 కలిపిన సోయా లేదా ఆల్మండ్ మిల్క్, ఇంకా న్యూట్రిషనల్ ఈస్ట్ ద్వారా బి12 అవసరాన్ని తీర్చుకోవచ్చు. విటమిన్ బి12 తక్కువైతే మొదట శరీరంలో అలసట మొదలవుతుంది, రక్తహీనత వస్తుంది. తర్వాత చేతులు, కాళ్లలో మంటలు, చెమటలు, జ్ఞాపక శక్తి తగ్గడం, నరాల సమస్యలు రావచ్చు. కొంతమందిలో బి12 లోపం వచ్చే అవకాశం ఎక్కువ. అయితే వయసు 50 ఏళ్లు దాటిన వారు, శుద్ధ శాకాహారులు, గ్యాస్ట్రిక్ లేదా పేగుల ఆపరేషన్ చేయించుకున్నవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎంతో జాగ్రత్త పడాలి. బి12 లోపం రాకుండా చూసుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడమే మొదటి అడుగు. లక్షణాలు కనిపిస్తే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్ సూచిస్తే బి12 టాబ్లెట్ లేదా ఇంజెక్షన్ తీసుకోవాలి. మొత్తానికి మిత్రులారా, విటమిన్ బి12 చిన్న విషయం కాదు. ఇది మన నరాలకు, రక్తానికి చాలా కీలకం. మాంసాహారులైనా శాకాహారులైనా తమ శరీరానికి సరిపడా బి12 అందేలా చూసుకోవాలి. లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించండి. ఆరోగ్యం ఉంటేనే జీవితం ఉంటుంది.